ఇంకోటి లాస్ట్లో సెకండ్ హాఫ్లో కిషోర్ గారు అండ్ నందిత నవమి సీన్ ఉంటుంది కదా వాళ్ళది. అది గాడ్ బ్లెస్ బాగా పండాలని కోరుకుందాం. కానీ ఒకటి మాత్రం అఫీషియల్గా కెమెరా మీద చెప్తాను, ఈ మూవీలో కనుక నిజంగా నా కామెడీ మీకు అందరికి నచ్చినట్టయితే హోల్ అండ్ సోల్ క్రెడిట్ గోస్ టు శంకర్ గారు 100%. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ ఈవెన్ టేక్స్లో కూడా ఆయన ఏది లౌడ్ కాకుండా సటిల్గా ఏది చెప్పించు టేక్స్ కూడా ఒక్కోసారి ఏంటంటే సార్ ఒక 1 more టేక్ వెళ్దాం సార్ అంటే, ఎందుకంటే సంథింగ్ మిస్సింగ్ సార్ అంటారు, మనకు అర్థం కాదు. ఈయనలా కాదు, కరెక్ట్గా ఎందుకు 1 more టేక్ చెప్పేది కూడా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పించేవారు. ఫుల్ క్రెడిట్ గోస్ టు శంకర్ గారు, సీరియస్లీ సార్, పర్సనల్లీ. అండ్ వేరే విషయంలో కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత ఆ సినిమా రిలీజ్ అని చెప్తా. అంటే దాని గురించి కూడా చెప్పాలి సార్. బేసిక్గా మన సినిమాకి మేజర్ డైలాగ్స్ రాసింది రితేష్ రాణా సార్. సో రితేష్ రాణానే మనకి రాసింది. సో ఓకే 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 సో ఓకే ఓకే గాట్ ఇట్ ఓకే ఓ నైస్. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ కూడా ఆ రోల్ అనే తీశారు కదా బ్యాక్ టు బ్యాక్. అంటే 30 తీసి మళ్ళీ 18కి వెళ్ళి మళ్ళీ 1కి వచ్చి ఆ ఫార్మేషన్ ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఒకే ఇంట్లో ఉండడం వల్ల సో అందరు డేట్స్ కాంబినేషన్ కరెక్ట్గా దొరకడం వల్ల ఈజీ అయిపోయింది. సో దట్ యూ విల్ హ్యావ్ దట్ మూడ్ అనేది. సో ఈవెన్ కెమెరామెన్ కూడా లైటింగ్ సైడ్ కూడా బాగుంటుంది అని చెప్పి వి డిడ్ ఇట్ ఇన్ ద ఫ్లో మాట. ఫిల్మ్స్ లో అలా జరగదు. ఆ ఎమోషన్స్ మామూలుగా ఆర్డర్లో ఉంటేనే శంకర్ 100 క్వశ్చన్లు అడుగుతాడు, అలాంటిది వేరే ఆర్డర్లు ఉంటే మళ్ళీ ఆ టెన్షన్తో నాకు తెలిసి మీరు ఫీల్ అయిపోయారు. ఇది నిజం అన్న, మీరు ఆర్డర్లు వెళ్ళడం వల్ల ఈజీ అయిపోయింది. ఇప్పుడు దెయ్యం నాకు ఆడు తెలుసు కదా, ఇవి తెలియలేదు శంకర్ నీకు ఊరుకోనని నిన్ననే చేసాం కదా సీన్, తెలిసిన మళ్ళీ ఎందుకంటారు, అది వేరే సీన్ అవన్నీ లేట్ అయిపోద్ది అందుకని. ఓకే సో ఎండింగ్ నోట్ మంచి బ్యూటిఫుల్ ఎండింగ్ నోట్ ఇచ్చేయండి. ఓకే మీరే ఇచ్చారు. సో ఓ మంచి పోస్ట్ చాలా హ్యాపీగా కష్టపడి చేసామండి. మూవీ June 21st రిలీజ్ అవుతుంది. సో మీరందరూ వచ్చి ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్. మా ప్రకారం వీ రియలీ గేవ్ ఎ కికాస్ ప్రోడక్ట్ అనుకుంటున్నాం అండ్ వీ రియలీ హోప్ దట్ యూ గైస్ విల్ లైక్ ఇట్ టు. సూపర్. ఓఎంజీ ఓ మంచి గోస్ట్, ఓ మంచి యాక్టర్స్, మంచి డైరెక్టర్, అటెళ్ళరా మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారు, మంచి ప్రొడ్యూసర్స్, మంచి హీరోయిన్స్. సో మంచి మనసుతో వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సినిమాని మంచిగా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఓఎంజీ ఓ మంచి గోస్ట్ ఆన్ June 21st.